మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అభివృద్ధి లేకుండా ఆత్మల్ని మనం సంపాదించలేని పరిస్థితుల్లో ఉంటున్నామంటే, కనీసము మన ఆత్మను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నీకిచ్చిన ఆత్మను కూడా నీ యొక్క ప్రాణ శరీరములో నీవు నిలుపుకోలేకపోతున్నావంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన లేమి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మల సంపాదన కొరకు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఉపవాస ప్రార్థన తలాంతేమో, ఆ తలాంతును నువ్వు కోల్పోయావేమో. ఈ సమయంలో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థనలో ఉండి నీ తలాంతును నీవు రెన్యువల్ చేసుకో. ఒక గోల్డ్ బంగారం అనేది బ్యాంకులో పెట్టినప్పుడు సంవత్సరం అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారని చెప్పండి? ఏమీ కట్టకపోతే బ్యాంకు వారు మనకు నోటీస్ పంపిస్తారు. ఏమని పంపిస్తారంటే, మీరు బ్యాంకుకి వచ్చి మీ సొమ్మునన్నా తీసుకొని వెళ్ళండి, డబ్బులు కట్టి మీ సొమ్మునన్నా తీసుకొని వెళ్ళండి, లేకపోతే రెన్యువల్ అన్నా చేసుకోండి అని చెప్తారు. అప్పుడు మనం గబగబా వెళ్ళి డబ్బులుంటే కట్టేసి గోల్డ్ తెచ్చుకుంటాం, లేకపోతే ఏదో కొంత కట్టి వడ్డీ కొంత కట్టి రెన్యువల్ చేసుకుంటారు. అట్లాగే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఉపవాస ప్రార్థనను నీవు కొనసాగించడానికి నీవు సుముఖత కలిగి ఉండాలి. రెస్టోర్ చేసుకోండి, ఉజ్జీవం పొందండి. బైబిల్లో రాయబడింది, నువ్వు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలి అంటే ఉపవాస ప్రార్థన తప్పనిసరి. నీ పదజాలము, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, లోపల నుండి వచ్చేటువంటి శరీరంలో ఉన్న అపవిత్రత, నోట భూతులు, సరసోక్తులు, ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మలో నుండి వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ నీవు మందిరానికి రావడానికి ఆటంకంగా ఉంటే ఆ సమయము కనీసము 3 లేక 4 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. బెస్ట్ ఫాస్టింగ్ ఏంటంటే మధ్యాహ్నం పూట 3 గంటలకి తిని మరలా రేపు 3 గంటలకి తింటే 24 గంటల ఉపవాస ప్రార్థన. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు నీ ఉపవాసం ఉంటే 12 గంటల ఉపవాస ప్రార్థన. లేకపోతే ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 10 గంటల వరకు లేక 12 గంటల వరకు నువ్వు ఉపవాసం ఉంటే అది క్వార్టర్ ఫాస్టింగ్. అంటే పావు భాగము, రోజులో 25 భాగం ఉండి సమయాన్ని గడుపుతున్నావు ఉపవాస ప్రార్థనలో. ఇవన్నీ కూడా మనము గ్రహించి మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది శ్రేష్టమైంది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతుకుతున్నప్పుడు, ప్రభు ముఖము చూచుచున్నప్పుడు మహిమ నుండి మహిమలోకి నడిపించబడతాడు. ప్రైజ్ ద లార్డ్. కృప నుండి అధిక కృపలోకి, మహిమ నుండి మహిమలోకి, వెలుగు నుండి వెలుగులోకి, జయము నుండి జయములోకి నీవు రూపాంతరము చెందుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా రూపాంతరము చెందాడో, రూపాంతరపు కొండ మీద ఆయన ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడో, పాత నిబంధన భక్తులు మోషే, ఏలియాలు వచ్చి ప్రభువుతో ఏ విధంగా మాట్లాడారో, ఆ సమయంలో ప్రభు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నింపబడి ఏ చాకలియు అంత చలువు చేయలేడు అనే ఆ గొప్ప ఆధిక్యతలోకి, ఆ ప్రభావంలోకి, ఆ మహిమలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన నడిపింపబడ్డాడో, ముందుకు వెళ్ళాడో, నిజంగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అనేక సందర్భాలు, కేవలం 40 దినాలే కాదండి ప్రియులారా, అనేక సందర్భాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన యొక్క శరీరంలో ఉన్నటువంటి
ఆ చెమటంతా రక్తంగా మారేంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఉపవాసాలుండి ప్రార్థన చేశాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచే ఆ శక్తిని పొందుకున్నాడంటే అది కేవలము యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన బట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ బలహీనతలు మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, ఇక నుండైనా దేవుని యొక్క కృపలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మహిమ నుండి మహిమను పొందుదాం, వెలుగు నుండి వెలుగును పొందుదాం, జయము నుండి జయమును పొందుకుందాం. క్రీస్తు సారూప్యములోకి మనమంతా కూడా మార్చబడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి హల్లెలూయా.